మీరు ఒక అడ్వకేట్, న్యాయవాదిగా ఉన్నారు. అలాంటి మీరు ఎవరైతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ రాజారెడ్డి గారిని హత్య చేశారని చెప్పి అసలు ఆళ్ళకు మీకు మీ ఫ్యామిలీకి ఏంటి సార్ గొడవలు? మేము తెలుగుదేశం, హ్మ్. వాళ్ళు కాంగ్రెస్. హ్మ్. వాళ్ళు దౌర్జన్యాలు, గూండాయిజము, రౌడీయిజము, రిగ్గింగు, భయానకమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు పులివెందుల నియోజకవర్గంలో వ్యాపింపజేయడము, ఆ దౌర్జన్యాన్ని భరించలేక హ్మ్. వాళ్ళను ఎదిరించేదానికి ఆ కుటుంబంతో ఎవరైతే విభేదిస్తుండారో, హ్మ్. ఆ కుటుంబంతో ఎవరైతే వారి సిద్ధాంతాలను తిరస్కరిస్తుండారో, వారి కుటుంబం చేత ఎవరైతే బాధలు పన్నారో వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని వాళ్ళ అట్రాసిటీస్ ఎదిరించేదానికి ఒక కూటమిగా ఏర్పడి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం మీరు. మేము. హ్మ్. ఆ పరిణామ క్రమంలో 1995లో 3 జెడ్పీటీసీలు గెలిచాం, 2 మండలాలు గెలిచాం. తర్వాత వచ్చిన పంచాయతీ బోర్డు ఎలక్షన్లలో కూడా వేముల, వేంపల్లి ఈ మండలాల్లో చాలా వరకు పంచాయతీ బోర్డు కూడా గెలిచాం. ఓకే. సింగిల్ విండోలకు కూడా ధీటుగా ఎదుర్కొన్నాం. 96, 98, 99 పార్లమెంట్ ఎలక్షన్లో కూడా డి అంటే డి అని ఢీ కొట్టాం. రాజశేఖర రెడ్డి ఏదో అనేక అవకతవకలకు పాల్పడి 96లో గెలిచాడు, నిజంగా ఓడిపోయాడు. ఓకే. 98లో కూడా అదే. అప్పుడు అందుకోసం మేము రావాల్సి వచ్చింది. మాకేం వ్యక్తిగతంగా ఎలాంటి తగరారులు లేవు. హ్మ్. వాళ్ళని ఎప్పుడు మేము శత్రువులుగా కూడా ముందు పరిగణించే వాళ్ళం కాదు, రాజకీయ ప్రత్యర్థులం. ఓకే. దాన్నే వాళ్ళు సహించలేకపోయారు. హ్మ్. మీ మీద దాడి కూడా చేపించారనుకుంటా సార్ రాజారెడ్డి గారు. అవు. దగ్గర దగ్గర 26 కత్తిపోట్లు పడ్డాయి మీ మీద. 96 ఎలక్షన్లలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మాల్ ప్రాక్టీస్ చేసి 5,000 పైచిలుకుతో గెలిచినాడో అప్పుడే దీనికంతా కూకటి వేరు ఎవరు, దీనికంతా సూత్రధారి ఎవరు, వాళ్ళను ఎలిమినేట్ చేస్తే మళ్ళా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు విపరీతమైనటువంటి భయం ఉంటుంది, భయంతో తాము పండగ చేసుకోవచ్చు, ఎలక్షన్లు గట్టెక్కచ్చు అనే దాంతో హ్మ్. నన్ను అటెంప్ట్ చేశారు. ఓకే. ఆ అటెంప్ట్లో తీవ్రంగా నేను గాయపడ్డాను. క్షతగాత్రుని. నిజంగా చనిపోయారనుకుని వదిలేసిపోయారా సార్? క్షతగాత్రుని, నేను బతుకుతా అని ఎవరు అనుకోలే. హ్మ్. మా భార్య గాజులు గట్టి కాబట్టి బతికి బట్ట కట్టాను. నా కూతురుకు కూడా అప్పుడు 1 నెల 20 రోజులు హ్మ్. నా పైన సూట్ కేసు బాంబు పెట్టినట్టుకు మా రెండో పాప వాళ్ళమ్మ కడుపులో ఉంది. నా తమ్ముళ్ళని అక్రమంగా జైలుకు పంపించినప్పటికీ నా కొడుకు పుట్టాడు. అనేకమైనటువంటి కష్టాలు పన్నాం. ఆ కష్టాల వెనక కన్నీటి సముద్రాలు ఉన్నాయి, ఎంతో వేదనలు ఉన్నాయి. ఎన్ని కష్టాలు పడ్డామో మానవ మాతృలు కూడా ఎవరు పడకూడదు. నా శత్రువుకు కూడా పొరపాటున కూడా హ్మ్. ఇలాంటి బాధలు కష్టాలు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. సార్ కేవలం ఎన్ని వచ్చింది కూడా మాకు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినందుకే. తెలుగుదేశం పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారండి డైరెక్ట్ గా. వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు రాజశేఖర రెడ్డి కుటుంబానికి మాకు. సార్ ఇప్పుడు రాజారెడ్డి గారు చనిపోవడం జరిగింది కదా, అసలు ఎలా అటాక్ చేశారు సార్ మీరు అంత ధైర్యంగా? ధైర్యం అంటే ప్రాణం పోయేటప్పుడు హ్మ్. ధైర్యంగా మనం సత్సామో బతుకుతామో తెలియదు. హ్మ్. ఒక క్రూర మృగం వచ్చి మింద పడింది, మనల్ని కాపాడుకునే దానికి చేయాలి. మన కోసం మన సెల్ఫ్ డిఫెన్స్. ఒక కొండశిలో వచ్చి మనల్ని సుట్టేచ్చు, అది దానికి ఎట్నో ఉండాలి కదా. ఒక ముసలి కాలు కొట్టుకుంటుంది, ఏదోటి బయట పడాలి కదా. ఆపద సమయము, ప్రాణానికి మించింది ఏమీ లేదు. తన్ను మారిన ధర్మం మిగిలిన పెద్ద చెడ్డ బేరం అన్నారు కదా. అట్లా పోరాడినాము. అదంతా గతం. కానీ చాలా మందిని కోల్పోయారు కదా సార్ మీరు ఫ్యామిలీని. మా తమ్ముడు మర్డర్ అయినాడు, మా ఇల్లు కూల్చినారు, మా మైనింగ్ ఏజెన్సీలన్నీ క్యాన్సిల్ చేయించినారు, మా గన్మెన్లను క్యాన్సిల్ చేయించినారు, లైఫ్ ఇచ్చినారు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయే వరకు 6 సంవత్సరాలు మాకు పెరోలు కూడా లేదు. సరే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎప్పుడైనా భయపడ్డారా మిమ్మల్ని చంపేస్తారు లేదంటే చంపిస్తారని? ఇప్పుడు ఇంకా పూర్తి ఊపిరే తీసినాడు. మేము జీవోత్సవాలుగా తిరుగుతున్నాం. ఓకే. అప్పటికే లైఫ్ చెప్పించినాడు. అవును. ఆయన చచ్చిపోయే వరకు 6 నెలలు పెరోల్ లేదు. మా ఏజెన్సీలన్నీ తీసేయించాడు. అడ్డం లేదు కదా. నన్ను ఆయుధంగా మలుచుకున్నాడు. మా నాయన్ని చంపిన వాళ్ళను కూడా నేను వాళ్ళ జోలికి పోలేదు అని. అది ఎందుకు ఉపయోగించుకున్నాడు? పరిటాల రవిని చంపేటందుకు, ఎక్కడెక్కడ మిగిలిపోయినారో వాళ్ళందరినీ ఊచకోత కోసేటందుకు, ఇరికిచ్చేటందుకు. ఏమంటే చూడ, మా నాయన చంపిన వాళ్ళనే నేను పోలేను, ఇంకా నా జోలికి వచ్చినా కానీ వచ్చేది ఏమి లేదు, చేయాల్సిందంతా చేసినాడు.
పతనం చేసేసినాడు మమ్మల్ని. ఆర్థికంగా అన్ని విధాల, రాజకీయంగా అక్కడ అన్ని చోట్ల చెప్పుకొని ఇంకెక్కడ అంతకంటే ఏముండదు చేసేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు, 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు, ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని, రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వైసీపీ పార్టీ కోసం, అవినాష్ రెడ్డి కోసం తాను
క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. జమ్మలమడుగుకు పోయి క్యాంపెయిన్ చేసి వచ్చినాడు. పైగా తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో లైవ్ టీవీ షోలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడే టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. అంతేకాదు పైగా చంద్రబాబు లాయరు సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయరు కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా.